భయంకరంగా పూజలు చేసేవాళ్ళు. అయితే మా అమ్మమ్మ మణి కట్టుకుని మరీ పూజ గది సపరేట్గా పెట్టి ఎవరిని రానిచ్చేది కాదు. అంత భయంకరంగా ఆమె పూజ చేస్తూ వచ్చేదనమాట. ఎవరిని అంటుకునేది కాదు, సపరేట్గా శారీ కట్టుకుని సపరేట్గా ఉండేది. అయితే కానీ వాళ్ళ కుటుంబంలో అనేక శ్రమలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, తర్వాత అనారోగ్య పరిస్థితులు, వీటన్నిటిని బట్టి వాళ్ళలో నెమ్మది లేదు. వాళ్ళ కుటుంబంలో నెమ్మది లేనప్పుడు ఎవరో ఒకళ్ళు చెప్పారంట, అమ్మ మీరు ఇన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, అయితే ఒక్కసారి యేసు ప్రభువుని నమ్ముకోండి, చర్చికి వెళ్ళండి, దేవుడు మీ పరిస్థితులన్నీ మారుస్తాడు అని ఎవరో చెప్పారంట. చెప్పినప్పుడు వీళ్ళు ప్రార్థన చేసుకుని వాళ్ళకి వచ్చి ప్రార్థనతోనే యేసు ప్రభువా మా పరిస్థితులన్నీ మార్చయ్యా, నేను నమ్ముకుంటాము అని ప్రార్థన చేసుకుని వెళ్ళి చర్చికి వెళ్ళారంట. చర్చికి వెళ్ళి అక్కడ వాక్యం వెంట వస్తా అలా ప్రతి ఆదివారం వెళ్తూ ఉండేవాళ్ళు. అలాగే వెళ్ళినప్పుడు అలా నెమ్మదిగా దేవుడు వాళ్ళ పరిస్థితులు మారుస్తూ వచ్చాడు. అనారోగ్యాలు పోయినాయి, ఆర్థిక సమస్యలు పోయినాయి. అలా దేవుడు కుటుంబంలో సంతోషం, శాంతిని ఇచ్చినప్పుడు ఇక వాళ్ళు నెమ్మదిగా అలాగే నామకార్థంగానే చర్చికి వెళ్తూ వచ్చేవాళ్ళు. అప్పుడు మా అమ్మ యవనస్త్రాలుగా ఉన్నప్పుడు మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడినప్పుడు ఆమె పాపంలో ఒప్పుకుని దేవుని దగ్గరకు వచ్చింది, రక్షించబడింది. అయితే పెళ్ళయిన తర్వాత మా నాన్నగారు అస్సలు దేవుని నమ్మేవాళ్ళు కాదు, ఇష్టపడేవాళ్ళు కాదు ప్రార్థనకి వెళ్ళటం అంటే. మా నాన్నగారికి తెలియకుండా ఆమె చాటుగా వెళ్ళేదనమాట ప్రార్థనకి. ఆయన బయటకు వెళ్ళిపోయినప్పుడు పనికి ఏమో ప్రార్థన మందిరానికి వెళ్ళిపోయేది. దగ్గరలో ఉండేవాళ్ళు అక్కడ. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు పనికి ఇక వీళ్ళు మా పెద్దమ్మ మా అమ్మ ఇద్దరు మందిరానికి వెళ్ళేవాళ్ళు. వెళ్ళిపోయి వాళ్ళు వచ్చే టైం కల్లా ముందు వచ్చి ఇంట్లో ఉండేవాళ్ళు. అట్లా దొంగచాటుగా చాలా కాలం ప్రార్థనకి వెళ్ళారు. అయితే ఒక రోజు తెలిసిపోయింది ఆయనకి, వీళ్ళు చాటుగా మందిరానికి వెళ్తున్నారు, మనం లేనప్పుడు కనిపెట్టి ఉండాలి అని చెప్పి ఆదివారం వాళ్ళు పనికి వెళ్ళకుండా, ఆడుకోవడానికి వెళ్ళకుండా, పేకాట ఆడేవాళ్ళు. అప్పుడు పేకాట ఆడటానికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు. ఇక ఎప్పుడు వెళ్తారా అని ఎదురు చూస్తా మా అమ్మగారు ఇంకా ఇంట్లోనే ఉండిపోయింది, ఆరాధనకి వెళ్ళకుండా. అట్లా దొంగచాటుగా వెళ్ళినంతకాలం ఏం తెలియలేదు, కానీ తెలిసినప్పుడు వెళ్ళనివ్వలేదు అనమాట. అట్లా ఆయన విసిగిస్తూ వచ్చేవాళ్ళు, ప్రార్థనకి వెళ్తే ఊరుకునేవాళ్ళు కాదు. తర్వాత దేవుడు మమ్మతో మాట్లాడినప్పుడు, బొట్టు తీసేసినప్పుడు ఆయన బాగా విసిగిచ్చేవాళ్ళు అనమాట. ఒకరోజు బొట్టు లేకుండా చూసినప్పుడు లోపలికి వచ్చి అక్కడి నుంచే గేటు దగ్గర నుంచే జుట్టు పట్టుకుని ఈడ్చుకొని లోపలికి తీసుకొచ్చి బొట్టు పెట్టించేవాళ్ళు అనమాట. అంత భయంకరంగా మా నాన్నగారు మమ్మల్ని హింసించారు. ఒకరోజు అయితే నాకు బాగా గుర్తు, మేము చిన్నపిల్లలు, మాకు 4-5 ఇయర్స్ ఉంటాయి, 4-5 సంవత్సరాలు మా తమ్ముడికి నాకు. ఆ టైంలో మా అమ్మగారు ఇలాగే మీ చర్చిలో లాగానే శనివారం బుధవారం రాత్రి ప్రార్థన ఉంటుంది, సాయంత్రం పూట 7 ప్రార్థనకి వెళ్ళాలి. ఆ రోజు ముందుగానే చెప్పాడు వెళ్ళొద్దు అని. మా అమ్మగారు ఎట్లయినా ఏమైనా వెళ్ళిపోవాలి అని చెప్పితే, మీ పిల్లల్ని నీ దగ్గర ఉంచుకోండి, నేను వెళ్ళొస్తానంటే పిల్లల్ని నా దగ్గర నేను పెట్టుకోను, నువ్వే తీసుకొని పో అని చెప్పి మమ్మల్ని ఇద్దరిని బయటకు నెట్టేస్తే మా అమ్మగారు ఇంకా అట్లాగే మా ఇద్దరిని తీసుకుని మందిరానికి వెళ్ళింది. ప్రార్థన అయిపోయింది, మేము ఇంటికి వచ్చాం. తలుపు గడిపెట్టింది. ఆయన లోపల నుంచి గడిపెట్టుకుని ఉన్నాడు, తలుపు తీయలేదనమాట. తలుపు తీయపోతే ఎంత చెప్పినా కానీ తలుపు తీయలే. ఇక రాత్రంతా మేము బయటే పడుకున్నాం, ముగ్గురు కింద చాప వేసుకుని. అట్లా ఒక్కొక్కసారి టీవీలు చూడకూడదని, సినిమాలు చూడకూడదని మా నాన్నగారికి మా తమ్ముడికి చెప్పినప్పుడు ఒకరోజు ఏమైందంటే, నువ్వు నాకు చెప్తావా అని చెప్పి ఆమె పడేసి గొంతు మీద కాలేసి తొక్కాడు. నీకు ఆ రోజు ప్రాణం పోయిద్దాం అనిపించింది మా అమ్మగారిది. కానీ దేవుడు అలాంటి హింసలన్నింటిలో కూడా మా అమ్మగారిని నిలబెట్టాడు అనమాట. అలాంటి మా అమ్మ విశ్వాసంలో ఎదుగుతూ చిన్నప్పుడు ఆ 4-5 సంవత్సరాల నుంచే మాకు ఇంట్లో నేర్పించేది వాక్యం. రోజు కుటుంబ ప్రార్థన జరిగేది. ఆ కుటుంబ ప్రార్థనలో వాక్యం చెప్పి తర్వాత మిషనరీల గురించి చెప్తా ఉండేది మాకు. ఒక్కొక్క బుక్కు, ఆ బుక్ కొన్ని రోజులు చదువుతా ఉంటే ఒక్కొక్క భాగం చదివి మాకు వివరించి, మిషనరీలు ఇలాంటి త్యాగం చేశారు, ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, దేవుని కోసం నిలబడ్డారు అని చెప్తా ఉండేది మాకు. అలాగా మాకు అక్కడ నాకు పునాది పడింది. వాక్యం వింటానులో కానీ రక్షించబడ్డానికి, త్వరగా మళ్ళీ మిషనరీగా ఇలా వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడానికి అది నాకు పునాది.
అయితే ఒక రోజు నేను సండే స్కూల్కి వెళ్తూ ఉండేదాన్ని. ఒక ఆదివారం ఏమైందంటే సండే స్కూల్ టీచర్ రాకముందే నేను ముందుగా వెళ్ళాను, మా తమ్ముడు నేను. వెళ్తే ఆ రోజు నా మీద బల్లి పడింది. బల్లి పడినప్పుడు చాలా భయపడ్డాను. అసలే పిరికిదాన్ని, చాలా భయపడ్డాను. అయితే ఆ రోజు సండే స్కూల్ టీచరు అదే మిషనరీ బయోగ్రఫీ గురించి, మిషనరీ జీవిత చరిత్ర గురించి చెప్తా ఉన్నారు. ఆమె పేరు మేరీ స్లెస్సర్. ఆమె ఆఫ్రికా ఖండ వెళ్ళి సేవ చేసిందని చెప్తా వచ్చారు అనమాట. ఆమె ఎంతో పిరికిది అయినప్పటికీ క్రూరమైన ప్రజల మధ్యకి సేవ చేయడానికి వెళ్ళింది ధైర్యంగా అని మిషనరీ గురించి, మేరీ స్లెస్సర్ గురించి చెప్తా ఉన్నప్పుడు ఆ రోజు నాకు ఎందుకు నా మనసుకు తాకింది. నేను కూడా ఇలాంటి పిరికిదాన్నే కదా, బల్లంటే భయపడ్డాను కదా, ఆమె కూడా అలాంటి పిరికిదాన్ని ఆఫ్రికా ఖండం తీసుకెళ్ళి దేవుడు వాడుకున్నాడు కదా, అలాగే దేవుడు నన్ను కూడా వాడుకుంటాడు. ఆ రోజు నేను సమర్పించుకున్నా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఆ మేరీ స్లెస్సర్ని నువ్వు ఎలా వాడుకున్నావో, ఆమె వెళ్ళి అంత దూరం వెళ్ళి ఎలా సేవ చేసిందో నేను కూడా సువార్త అందని ప్రదేశాలకు వెళ్ళి నేను కూడా నీ కొరకు సేవ చేయాలి అని దేవునికి సమర్పించుకున్నాను అనమాట. నాకు అప్పుడు 7-8 సంవత్సరాలు ఉంటాయి. అయితే తర్వాత నాకైతే అంటే దేవునికైతే సమర్పించుకున్నాను కానీ నాకు రక్షణ లేదు ఆ టైంలో, నాకు తెలియదు రక్షణ అంటే. తర్వాత నేను 10th క్లాస్కి వచ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, నా పాపాలన్నీ చూపిస్తూ వచ్చాడు అనమాట. నేనేం చేశాను, నేను ఎక్కడెక్కడ అబద్ధం ఆడాను, ఎక్కడెక్కడ దొంగతనం చేశాను, ఎవరితో చెడ్డ మాటలు మాట్లాడాను, ఎవరితో తగాదులు ఆడాను, ఎక్కడ నేను మా నాన్నగారి పాకెట్స్లో నుంచి డబ్బులు తీసి వాడుకునేదాన్ని స్కూల్కి వెళ్ళి, అట్లాగా అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కడెక్కడైతే నేను చెడ్డగా ప్రవర్తించాను అవన్నీ దేవుడు నాకు చూపించినప్పుడు నేను ఒప్పుకున్నాను దేవుని దగ్గర. అవన్నీ నాకు ఒక స్క్రీన్ లాగా అలాగా దేవుడు చూపిస్తూ వచ్చాడు అనమాట. అప్పుడు నేను అవన్నీ ఒప్పుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. 2 కొరింథీ 5:17 నుంచి, ఎవడైనా నువ్వు క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాత గతించిన క్రొత్త వాయన అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత నేను ఇంటర్ జాయిన్ అయినప్పుడు బాప్టిజం తీసుకున్నాను. ఇంటర్లో దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు అనమాట. ఇంకా వాక్యం చదవాలని, ప్రార్థించాలని ఆసక్తి నాలో ఎక్కువ అవుతూ ఉండేది. ఇంకా ఎవరికి సువార్త చెప్పాలా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. హాస్టల్లో ఉండేదాన్ని. అప్పుడు ఇతర పిల్లలతో కలిసి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు మాకు హాస్టల్లో అక్కడ మందిరానికి వెళ్తానికి పర్మిషన్ ఉండేది కాదు. అక్కడ చర్చ జరగదు, దగ్గరలోనే చర్చ ఉంది కానీ బయటకు వెళ్ళనివ్వరు, ఆడపిల్లల హాస్టల్ కాబట్టి. అప్పుడు నేను ప్రార్థించాను, ప్రభువా ఆదివారం నీ సన్నిధి లేకుండా నేను ఉండలేను, నేను నీ మందిరానికి వెళ్ళాలి, నాకు సహాయం చేయి, నాకు ఒక్కరోజు పర్మిషన్ ఇవ్వు, నీ మందిరానికి వెళ్ళాలి నేను అని ఆశతో అడిగాను దేవుడిని. అడిగి మేము కొంతమందిని కలిసి వెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడి మాకు ఒక్కరోజు పర్మిషన్ ఇవ్వండి, ఆదివారం వెళ్ళొస్తాం మందిరానికి అని చెప్తే వాళ్ళు ఎప్పుడు ఇవ్వని వాళ్ళు ఆ రోజు మాకు పర్మిషన్ ఇచ్చారు. అయితే నేను మందిరానికి వెళ్ళాము. అప్పటికి చాలా లేట్ అయిపోయింది, వాక్యం జరుగుతూ ఉంది, సేవకులు వర్తమానం చెప్తా ఉన్నారు. అప్పుడు నేను లోపలికి వెళ్తుంటే ఆయన ఇలాగే చేయి చాపి చూపిస్తూ మాట్లాడుతున్నాడు, ఓ యవనుడా, ఓ యవన స్త్రీ, మీ జీవితాన్ని దేవుని సమర్పించుకోండి సేవకై. ఎంతకాలం ఇలాగా నిర్లక్ష్యం చేస్తావు నువ్వు అని మాట్లాడుతూ వచ్చాడు అనమాట. నీ యవన కాలం అంతా నీ కొరకు వాడుకుని ముసలితనంలో దేవునికి నువ్వు అర్పించుకుంటావా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అది దేవుడు నాతోనే మాట్లాడుతున్నట్టు, ఆయన నన్నే ప్రశ్నిస్తున్నట్టుంది, అసలు సూటిగా నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది అనమాట. ఇంకా ఏం చెప్పారంటే, 100 రూపాయలు నువ్వు సంపాదిస్తే 90 రూపాయలు 99 రూపాయలు నువ్వు వాడుకొని మిగతావి అడుక్కునేవాడా దేవుడు? 1 రూపాయి 10 రూపాయలు వేయటానికి మిగిలింది ఇస్తావా దేవునికి? అలా కాదు కదా, నీ జీవితంలో యవన దశని, మొదటి దశని దేవునికి అర్పించు, దేవునికి సమర్పించుకో, దేవుడు నేను వాడుకుంటాడు అని మీ మాటలు చెప్పినప్పుడు ఆయన నాతోనే మాట్లాడుతున్నాడు, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అనిపించింది. ఆ రోజు నేను సమర్పించుకున్నాను, ప్రభువా నేను సేవ చేస్తాను. ఆ సువార్త నన్న ప్రదేశాలలో సువార్త చేయాలని మేరీ స్లెస్సర్ ద్వారా జీవిత చరిత్ర ద్వారా నువ్వు నాతో ఎలా మాట్లాడావో ఇప్పుడు కూడా నువ్వు నాతో మాట్లాడుతున్నావని నాకు అర్థమవుతుంది ప్రభువా, నేను నీ సేవకు వెళ్తాను అని సమర్పించుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ అనుమానాలు, ప్రభువా నిజంగా నువ్వే నన్ను పిలిచావా, లేకపోతే నా అంతటి నేనే సేవ చేయాలనుకుంటున్నానా అని చాలాసార్లు దేవుని శోధించినప్పుడు దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను,
అన్ని జనులకు నేను వెలుగుగా చేస్తాను అని మాట్లాడుతూ వచ్చాడనమాట. మాట్లాడుతూ వచ్చినప్పుడు ఎంతో ఇంకా ధైర్యం వచ్చేది, ఇంకా నాకు విశ్వాసం పెరుగుతూ ఉండేది. తర్వాత ప్రభా నేను ఇంటర్ తర్వాత ఏం చదవాలి అని నేను అడుగుతూ వచ్చాను అనమాట దేవుడిని. అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, బిఎస్సి నర్సింగ్ చదువు అని. నేనైతే ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా ఏ చదువైనా కానీ నీ సేవకు ఉపయోగపడాలి, నీ సేవలో ఉపయోగపడాలి. ఎందుకంటే నేను సేవకి వెళ్ళాలనుకుంటున్నా, ఆ సేవలో ఉపయోగపడటానికి ఏ చదువు ఇంపార్టెంటో, ఏ చదువు అవసరమో ఆ చదువు నేను చదవడానికి సహాయం చేయాలన్నప్పుడు దేవుడు బిఎస్సి నర్సింగ్ చదవమన్నాడు. నా దేవుడు వెంటనే సీట్ ఇచ్చాడు. విజయవాడలో నేను చదువుకోవడం 4 ఇయర్స్ 4 సంవత్సరాలు చదువుకోవడం జరిగింది. అయితే ఆ కాలేజ్లో దేవుడు నాతో ఎన్నో విషయాలు మాట్లాడుతూ నేర్పిస్తూ వచ్చాడనమాట. అక్కడ మేము గుంపులుగా ప్రార్థించే వాళ్ళని, వాళ్ళకి నేను వాక్యం చెప్తా ఉండేదాన్ని. దేవుడు నన్ను అక్కడ వాడుకున్నాడు. అక్కడ నాకు ఎన్నో విషయాలు నేర్పిస్తూ వచ్చాడనమాట. విశ్వాసం నేర్చుకోవడం నేర్పించాడు. విశ్వాసంతో ఎలాగ బ్రతకాలి, ప్రతి చిన్న విషయంలో దేవుని మీద ఆధారపడటం నేర్పించాడు. ఆయన చిత్తం ఎరగటం నేర్పించాడు అనమాట. అట్లా తర్వాత నేను ప్రార్థిస్తూ వచ్చాను అప్పటి నుంచి, ప్రభువా మరి మా నాన్నగారికి అయితే నేను సేవ చేయడం ఇష్టం లేదు, మరి నన్ను ఏం చేయమంటావు? అయితే నేను ట్రైనింగ్కి వెళ్ళాలనే ఉద్దేశం అయితే ఇంట్లో పరిస్థితులు నువ్వే మార్చు, నేను వాళ్ళని వ్యతిరేకించి వెళ్ళలేను, కాకపోతే నువ్వే పరిస్థితులు మార్చు. ఒకవేళ అలా కాదు, పెళ్లి చేసుకోవడం సేవ చేయడం నీ చిత్తం అయితే నువ్వే మాట్లాడు అని ప్రార్థించినప్పుడు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు, మ్యారేజ్ చేసుకుని సేవకి వెళ్ళాలని. ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోలేదన్నమాట. మా నాన్నగారు ఒప్పుకోలేదు, మ్యారేజ్ చేయకుండా బయటకు పంపించేది లేదని. అప్పుడు నేను అప్పటి నుంచి ప్రార్థన చేస్తా వచ్చా, ప్రభా మరి మ్యారేజ్ చేసుకోవడం నీ ఉద్దేశం అయితే నాకు నార్త్లో ఉత్తర భారతదేశంలో సువార్త ప్రదేశాలలో సేవ చేసేటటువంటి సేవకుడు నాకు కావాలి. అట్లయితేనే నేను మ్యారేజ్ చేసుకుంటా, లేకపోతే నేను చేసుకోను. దానికైతే మా నాన్నగారు ఒప్పుకోరని నాకు తెలుసు, కానీ ఆయన మీరే ఒప్పించండి అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు పరిస్థితుల్ని దేవుడు మారుస్తూ వచ్చాడనమాట. అయితే దేవుడు అనుకోకుండా నా చదువు అయిపోయింది. కొంతకాలం నేను టీచింగ్ చేశాను కాలేజెస్లో. అయితే తర్వాత దేవుడు సేవకుల ద్వారా సంబంధాన్ని బ్రదర్ని తీసుకుని వచ్చారు సంబంధాన్ని. అయితే వాళ్ళు 6 నెలల దాకా రాలేదనమాట. నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు దేవుని చిత్తం అని చెప్పారు. ఆ తర్వాత 6 నెలలు వెయిట్ చేశాను. వాళ్ళు 6 నెలలు వెయిట్ చేసినా కానీ వాళ్ళు రాలేదు చూడడానికి కూడా. అయితే మేము ప్రార్థన చేసాం, అమ్మా నేనేమిటంటే ప్రభా మరి నీ ఉద్దేశం అయితే వాళ్ళు నీ ఉద్దేశంలో ఉంటే వాళ్ళని చేసుకోవడం నీ ఉద్దేశం అయితే నువ్వు నాతో మాట్లాడు, వాళ్ళు నీ చిత్తం అయితేనే మా గడప దొక్కాలి, లేకపోతే మా ఇంటికి రాకూడదు అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు వెంటనే వాళ్ళు ఆ నెక్స్ట్ డేనే ఫోన్ చేశారు. ఆ సేవకుడు ఫోన్ చేసి, అమ్మ వాళ్ళు జనవరి 4వ తారీఖు 2011లో జనవరి 4వ తారీఖు వస్తారంట అని చెప్పినప్పుడు దేవుడు నాతో ఆ రాత్రి మాట్లాడాడు. 4వ తారీఖు కాదు 6వ తారీఖు వస్తారంట. ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేశారు, అమ్మ 4వ తారీఖు అయితే వాళ్ళకి సెలవు లేదంట, 6వ తారీఖు వస్తారని చెప్పారు. దేవుడు ఎంత స్పష్టంగా నాకు ఆ స్వరం ద్వారా వినిపించాడంటే అట్లా ఇంకా అనుమానాలు ఉండేవన్నమాట పెళ్లి విషయంలో. ప్రభా మరి నిజంగా మరి నీ చిత్తానుసారంగా సేవ చేసే వ్యక్తేనా అని పరీక్షించాను, దేవుని దగ్గర శోధించాను. ప్రభా నిజంగా నీ పరిచర్య చేసేటట్టు నమ్మకంగా పరిచర్య చేసేటటువంటి భర్త నాకు కావాలి అని ప్రార్థించాను. ప్రార్థించినప్పుడు దేవుడు మాట్లాడాడు. కీర్తనల 46 అధ్యాయాల నుంచి, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు అని మాట్లాడినప్పుడు అప్పుడు నాకు నెమ్మది వచ్చింది హృదయంలో. అట్లా దేవుడు అనుకోకుండా వాళ్ళు రావడం, మ్యారేజ్ జరిగిపోవడం, వెంటనే అలా తొందరగానే దేవుడు అన్ని పరిస్థితులన్నీ మార్చేశాడు. ఆ మ్యారేజ్ అవ్వటానికి ముందు దాకా మా నాన్నగారు అసలు ఒప్పుకోని వ్యక్తి ఒప్పుకున్నాడు. అసలు ఎంతో అద్భుతంగా అనమాట. ఆయనకి అసలు సేవకులు పరిచర్య అంటే ఇవన్నీ ఏం గిట్టవు, ఆయనకి ఇష్టం ఉండదు. అంటే సేవకులు అంటే ఇంకేదో చెడ్డ అభిప్రాయాలు ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు ఆయన మనసు మార్చి మ్యారేజ్ అవడానికి దేవుడు సహాయం చేశాడు. మ్యారేజ్ అయిన తర్వాత మేము మహారాష్ట్ర బోర్డర్లో, ఆంధ్ర మహారాష్ట్ర బోర్డర్లో సేవ చేయడానికి వెళ్ళాం 15 రోజులకి. అక్కడ నాకేమో వంట రాదు, ఇల్లు అంటే అప్పటిదాకా అలవాటు లేని ప్రదేశంలో, అలవాటు లేని ఇంట్లో, మట్టి గోడల మధ్య బాత్రూమ్స్ లెట్రిన్స్ ఏవి లేని ప్రదేశంలో ఉండటానికి దేవుడు అక్కడ నేర్చుకోవడానికి ఎంతో సహాయం చేశాడు. సంతోషంగా ఆయన పని చేయడానికి అక్కడ దేవుడు నాకు కృప చేయించాడు అనమాట, సనగకుండా. తర్వాత
ప్రెగ్నెన్సీ వచ్చి పోయింది. ఆ తర్వాత మేము ప్రార్థన చేస్తూ వచ్చామండి, ప్రభా మీరు మమ్మల్ని బీహార్కి పిలిచారు, బీహార్కి పిలిస్తే మేము ఇక్కడికి వచ్చాం, మమ్మల్ని పంపించట్లేదు ఇక్కడి నుంచి, మేమేం చేయాలి అని ప్రార్థిస్తూ వచ్చానమాట. మాకైతే నెమ్మది లేదు, అక్కడ ఉన్నాం కానీ మాకు నెమ్మది లేదు. అయితే ప్రార్థిస్తూ వచ్చానమాట. దేవుడు అనుకోకుండా మేము గుంటూరు వచ్చేసాము. గుంటూరు వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకా మా హృదయాల్లో ఇంకా మండిస్తూ ఉన్నాడు బీహార్ కోసం. బ్రదర్ ఇంకా ఏడ్చి వాళ్ళతో చెప్పాడు అనమాట, పెద్దలతో, నేను వెళ్ళిపోతాను, బీహార్ వెళ్తాను, నేను అక్కడ సేవ చేయాలి అని చెప్పినప్పుడు ఇంకా తర్వాత మేము అన్నీ సర్దుకున్నాము. ఇద్దరమే సర్దుకుని అక్కడికి ఎంతో కష్టంగానే వెళ్ళామన్నమాట. సామానాన్ని తీసుకుని భాష తెలియని ప్రాంతంలో ఇల్లు ఒకటి మాట్లాడుకుని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత 2 గంటలు మేము వెళ్ళిన 2 గంటలు మాత్రమే కరెంట్ ఉంది. ఆ తర్వాత 10 రోజులు కరెంట్ లేదు వరుసగా. 10 రోజులు లేకపోతే ఏంటో మాకు అర్థం కాలేదు. తర్వాత అడిగితే అక్కడ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది అన్నారు. ఏంటి ఇలాగా, మరి ఎవరు పట్టించుకోరా, అడగరా అని అంటే, ఎవరు పట్టించుకోరు ఇక్కడ ఇంతే అని అన్నారు. అప్పుడు మాకు అర్థం కాలేదన్నమాట. అసలు భయంకరమైన వేడి ఆ టైంలో. కానీ దేవుడు ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మమ్మల్ని కాపాడుతూ వచ్చాడు, సహాయం చేస్తూ వచ్చాడు, ఎక్కడ సనగకుండా. తర్వాత మాకు అప్పుడు దాకా పిల్లలు లేరు, పెళ్ళయి 2 సంవత్సరాలు అవస్తుంది. అయితే హృదయంలో బాగా నిరాశ, బాగా బాధ, దుఃఖం ఉంది నాకైతే. ఇంకా బిడ్డల్ని ఇవ్వలేదు ప్రభు అని ప్రార్థన చేస్తూ వచ్చాం. ఒకరోజు నాకు ఆరోగ్యం బాగోపోతే నేను అలాగే, ప్రభు ఇక్కడ ఏం హాస్పిటల్స్ ఉంటే మాకు తెలియదు, మరి మంచి హాస్పిటల్ ఇవే చూపించు అని మేము నడుచుకుంటే వెళ్తా ఉన్నాం. రోడ్డు మీద వెళ్తా ఉంటే సంజీవిని హాస్పిటల్ అని రాసింది అక్కడ. సరే వెళ్దాం కదా అని లోపలికి వెళ్తే ఆమె డాక్టర్ అనుకోకుండా, నేను ఆరోగ్యం బాగాలేదంటే మందులు ఇచ్చి, తర్వాత మీ పిల్లలు ఉన్నారా అని అడిగింది. పిల్లలు లేరండి అన్న. లేరంటే మీరు టెస్టులు చేయించుకున్నారని. చేయించుకోలేదు. సరే టెస్టులు చేస్తాను, ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను మందులు ఇస్తాను. అయితే టెస్టులు చేపిస్తే ఏం చెప్పారంటే, ఇద్దరికీ సమస్య ఉంది, ఎప్పుడు పుడతారో తెలియదు, మందులు వాడుతూ ఉండండి, ఎప్పుడు పని చేస్తాయో తెలియదు, అది 6 నెలలు అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు, లేకపోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, అట్లా మీరు వాడుకుంటూ ఉండండి. ఒకవేళ మందులు పని చేయకపోతే ఇంకా రకరకాలు ఉన్నాయి పద్ధతులు చేయడానికి అని ఆమె చెప్పారన్నమాట. సరే మేము ఆ రోజు ఏంది డాక్టర్ ఇలా గ్యారంటీ లేదని చెప్పారు. ఇంటికి వచ్చి బాగా దుఃఖంతో ఇద్దరం ప్రార్థన చేశాం, ప్రభా మరి నీ సేవకు వచ్చాం మేము, మీరే మాకు పిల్లలు లేకపోతే మేము ఎవరికి ఏం చెప్పగలం సాక్ష్యం, దేవుడు బిడ్డలు ఇస్తాడు, అద్భుతాలు చేస్తాడని మేము ఎలా చెప్పగలం అని ప్రార్థించినప్పుడు దేవుడు ఆ రాత్రి అన్నాని గుర్తు చేసుకుని ప్రార్థన చేశాను. ప్రభా అన్న కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అన్న మొర విని సమయాలు ఇచ్చారు కదా, మీరు మాకు మగబిడ్డలు ఇస్తే మేము సమయాలు అని పేరు పెడతాం అని ప్రార్థన చేసేసి, ప్రార్థన చేసిన తర్వాత పడుకున్నాం. అలాగే ఆయన నా భర్త చేతుల్లో మగబిడ్డని చూస్తూ ఉన్నాడు. ఆయన మెలుగుతాను ఉన్నాడు, ఆయన దర్శనం చూస్తూ ఉన్నాడు, చేతిలో మగబిడ్డ ఉన్నాడు. వెంటనే లేచి ఆ తర్వాత నాకు చెప్పారు, మనకి దేవుడు మగబిడ్డని ఇస్తాడు, అతని పేరు మన సమయంలో పెడతాం అని చెప్పాడు అనమాట. అయితే దేవుడు ఏం చేశాడంటే 1 మంత్, 1 నెల మేము మందులు వాడాడు, 1 నెల కూడా కంటిన్యూస్గా వాడలేదు. 1 నెల వాడాడు, దేవుడు వెంటనే నా గర్భాన్ని తెరిచాడు, బాబునిచ్చాడు. అందరు అమ్మాయి అనుకున్నారు, కానీ దేవుడు బాబునిచ్చాడు. వెంటనే దేవునికి వందనాలు చెప్పి అతని పేరు శామ్యుయల్ మోరిస్ అని పెట్టాడు. ఆయన ఒక మిషనరీ అనమాట. అట్లా దేవునికి ఆ బిడ్డను మేము సమర్పించాం సేవ కొరకే. ప్రభా మిషనరీ కావాలి ఆ బిడ్డలని ప్రార్థన చేశాం. అట్లా బీహార్ వెళ్ళనంత వరకు దేవుడు మాకు బిడ్డలు ఇవ్వలేదు. ఎక్కడికైతే వెళ్ళమని చెప్పాడో, బీహార్ వెళ్ళమని చెప్పినప్పుడు, ఆ బీహార్లో అడుగు పెట్టినప్పుడు దేవుడు మాకు బిడ్డలు ఇచ్చాడు. వెంటనే ఆ సంవత్సరంలోనే, వెళ్ళిన సంవత్సరంలోనే దేవుడు బిడ్డలు ఇచ్చాడు. దేవుడు అద్భుతాలు చేసేవాడు, ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన చిత్తం చేసేవారు అంటే ఆయనకి ఇష్టం అన్నమాట. అలాగా నేను అది ఫస్ట్ నుంచి నమ్ముతాను. ఆయన చిత్తం ఎవరైతే చేస్తారో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడని నాకు అది తెలుసు. ప్రతి చిన్న విషయంలో దేవుని చిత్తం అడగటం నేను నేర్చుకున్నాను అనమాట. ప్రభా ఇది నీకు ఇష్టమేనా, ఇది నన్ను చేయమంటావా, అక్కడికి వెళ్ళమంటావా అని ప్రార్థన. ప్రభా నీ చిత్తం అయితే సహాయం చేయి అని ప్రార్థన చేయటం నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను అనమాట. అలాగా ఆ మిషనరీ బయోగ్రఫీస్, ఆ జీవిత చరిత్రలో చదువుతా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి నాలో ఎంతో మంట మడుతూ ఉండేదన్నమాట. ఎట్టకేలకు దేవుడు నా ఆశను తీర్చి ఆ బీహార్లో స్వార్థంగం ప్రదేశంలో స్వార్థ చేయడానికి నా భర్తతో పాటు కలిసి అక్కడ సేవ చేయడానికి దేవుడు నాకు ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు మేము అక్కడికి వెళ్ళి 10 సంవత్సరాలు దేవుడు మాకు సహాయం చేస్తూ వచ్చాడు అనమాట. ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు, నిరాశలు, నిస్పృహలు,
ఆ, ఆ, ఇంకా ప్రజలు వచ్చి అటాక్ చేయడం, కొట్టడం, తిట్టడం సువార్తకి వెళ్తే అట్లా ఎన్నో నిందలు అవమానాలు పొందాం. కానీ వాటన్నిటిలో దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఏమీ లేనప్పుడు ఏది అవసరం ఉంటే అది, ప్రభా ఇది మాకు లేదు అని ప్రార్థించేటప్పుడు దేవుడు వెంటనే ఆ నెక్స్ట్ డేనే దేవుడు ఎట్లాగో సహాయం చేసేవాడు. దేవుడు అద్భుతాలు అట్లా మా జీవితాలు చేస్తూ వచ్చాడు అనమాట. ఓ పక్కన శ్రమ ఉంది, కానీ మమ్మల్ని ఎప్పుడు ఆయన విడిచిపెట్టలేదు అనమాట, ఆదరిస్తూ వచ్చాడు పక్క నుండి. ఇప్పుడు కూడా ఎంతో అక్కడ ఇబ్బంది అయింది. స్థలం తీసుకుంటే మందిరం కొరకని వాళ్ళు బీజేపీ లీడర్స్ వాళ్ళు వీళ్ళు అందరూ బాగా గందరగోళం చేశారు. అబద్ధ ప్రచారాలు చేస్తూ వచ్చారనమాట. వీరు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేస్తున్నారని వాళ్ళు ప్రచారం చేస్తూ వచ్చారు. టీవీ న్యూస్లో వేశారు, పేపర్లో వేశారు. వాటన్నిటిని బట్టి మేము ఒక 2 నెలలు మేము గ్యాప్ తీసుకుని ఇటు వచ్చాము. మరలా మేము వెళ్ళాలనుకుంటాం ఈ నెలలో, ఈ సెప్టెంబర్ మాసంలో వెళ్ళాలనుకుంటున్నాము. మా గురించి ప్రార్థన చేయండి. ఇంకా దేవునికి నమ్మకంగా మేము సేవ చేయాలని, మా చివరి శ్వాస వరకు దేవునికి నమ్మకంగా ఉండి సేవ చేయాలని, బీహార్లో అనేక మంది ప్రజలని దేవుని కొరకు గెలుచుకోవాలని మా గురించి మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారని నమ్ముతూ ఈ సాక్ష్యాన్ని అందిస్తున్నాను.